ఈరోజు మనం ఆర్‌టీఐ యాక్ట్ 2005 గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో, రీసెంట్‌గా ఆర్‌టీఐ యాక్ట్ వచ్చి 20 ఇయర్స్ అనేది కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో, రీసెంట్ న్యూస్‌లో ఉంది కాబట్టి ఈ టాపిక్ అనేది ఇంపార్టెంట్. దిస్ యాక్ట్ ఎయిమ్స్ టు బ్రింగ్ ట్రాన్స్‌పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ ఇన్ గవర్నమెంట్ మెషినరీ. సో, ఈ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటిదనంటే గవర్నమెంట్‌లో ట్రాన్స్‌పరెన్సీని మరియు ఒక జవాబుదారీతనాన్ని తీసుకురావడం అనేది ఈ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం అన్నమాట. సో, ఈ యాక్ట్ అనేది ఎవ్రీ సిటిజన్‌కు ఒక రైట్ కల్పించింది. ఏంటిది? రైట్ టు నో. సో, గవర్నమెంట్ అనేది ఏం పనులు చేస్తుంది? ఫండ్స్ అనేది ఎక్కడ ఖర్చు చేస్తుంది? డెవలప్‌మెంట్ అనేది ఎంత జరుగుతుంది? అని తెలుసుకోవడం అనేది ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత అన్నమాట. సో, ఈ యాక్ట్ కింద మనకు ఎస్టాబ్లిష్ సెంట్రల్ అండ్ స్టేట్ కమిషన్స్. సో, ఈ యాక్ట్ కింద మనకొక సెంట్రల్ కమిషన్ అంటే సీఐసీ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అండ్ ఎస్ఐసీ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో, ఈ కమిషన్స్ ఏం చేస్తాయనంటే కంప్లెయింట్స్ అనేటివి తీసుకొని మనకు గావాల్సిన ఇన్ఫర్మేషన్‌ని వాళ్ళు ప్రొవైడ్ చేస్తారన్నమాట. అండ్ ఈ స్లైడ్‌లో ఏంటి సమాచార హక్కు చట్టానికి సంబంధించి సాధ్యాసాధ్యాలు పరిశోధించడానికి శౌర్య అనే కమిటీ ఏసిరన్నమాట. సో, ఇదెట్లా మనకు వర్క్ జేస్తది? అండ్ సో, దీని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంది? ఇది ఎట్లా వర్క్ జేస్తది? అని తెలుసుకోవడం కోసం శౌర్య అనే కమిటీ వేయడం జరిగింది. సో, సమాచార హక్కు చట్టం అనేది ఆర్‌టీఐ యాక్ట్ అనేది 2005 కంటే ముందు ఏదైనా స్టేట్స్ గాని, ఏవన్నా యూటీస్ గాని మనకు ఇంప్లిమెంట్ జేసినాయా అనంటే గిట్ల మనకి ఆర్‌టీఐ యాక్ట్ 2005 అనేది రాకముందే ఆల్రెడీ 2 స్టేట్స్ అనేసి స్టూ 2 స్టేట్స్ అనేటివి మనకు ఇంప్లిమెంట్ జేసినాయన్నమాట. ఏంటి? గోవా 1997లోనే గోవా మరియు తమిళనాడు స్టేట్స్ అనేటివి ఆర్‌టీఐ యాక్ట్‌ను ఇంప్లిమెంట్ జేసినాయి. సో, గుర్తుపెట్టుకోండి. అండ్ జమ్మూ కాశ్మీర్ వచ్చేసి 2004లో ఓన్ ఆర్‌టీఐ యాక్ట్ అనేది ఇంప్లిమెంట్ జేయడం జరిగింది. ప్రెజెంట్ 2004 చట్టాన్ని సవరణ చేసి సమాచార హక్కు చట్టం 2009ని అమల్లోకి తెచ్చారు. సో, 2004లో దాన్ని అమెండ్‌మెంట్ జేస్తే 2009లో ఆ యాక్ట్ అనేది మనకు ఎన్‌ఫోర్స్‌లోకొచ్చిందన్నమాట. అలాగే రాజ్యాంగం, భారత రాజ్యాంగం 1950 సో, ఆర్‌టిఐ యాక్ట్ అనేది దేనిలో భాగంగా ఏర్పాటు చేయడం జరిగింది అని జెప్పేసి ఏదైనా క్వెషన్ అడిగితే ఇట్లా మనకు ఆర్టికల్ 19 క్లాస్ 1 క్లాస్ ఏ. సో, ఆర్టికల్ 19 క్లాస్ 1లో భాగంగా మనకు ఈ ఆర్‌టిఐ యాక్ట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్టికల్ 19 క్లాస్ 1 ఏమని జెప్తది? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఓకే గదా! సో, దాని గురించి చెప్తది. దానిలో భాగంగా మనకు ఆర్‌టిఐ యాక్ట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్‌టిఐ యాక్ట్ యొక్క బిల్లు మే 12, 2005లో పార్లమెంట్‌లో ఆమోదం పొందింది. ఆర్‌టిఐ యాక్ట్ బిల్ జూన్ 15, 2005న రాష్ట్రపతి ఆమోదం పొందింది. సో, ఆర్‌టిఐ యాక్ట్ అక్టోబర్ 12, 2005లో అమల్లోకొచ్చింది. ఎక్సెప్ట్ జమ్మూ కాశ్మీర్ అన్నమాట. సో, జమ్మూ కాశ్మీర్‌లో తన సొంత సమాచార హక్కు చట్టం 2009ను అమల్లోకి తీసుకొచ్చింది. మనకు ఆర్‌టిఐ యాక్ట్ అనేది ఎనాక్టెడ్ 2005 అండ్ ఎన్‌ఫోర్స్ ఆల్సో 2005. సో, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఇంగ్లీష్‌లో గూడా అదే ఇన్ఫర్మేషన్ ఉంది. సో, దాన్ని సేవ్ జేసుకోండి. అండ్ మనకు అసలు వరల్డ్‌లో ఏది ఆర్‌టిఐ యాక్ట్‌ని ఇంప్లిమెంట్ చేసిన ఫస్ట్ కంట్రీ అనంటే ఇట్లా స్వీడన్ అన్నమాట. ద కంట్రీ దట్ ఎనాక్టెడ్ ద ఫస్ట్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఇన్ ద వరల్డ్ వాస్ స్వీడన్. 1776లోనే మనకు స్వీడన్ దేశం అనేది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది తీసుకురావడం జరిగింది. సో, కాంప్రహెన్సివ్ ఓవర్‌వ్యూ అనంటే దీంట్లో ఏమేమి ఉంటాయంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్‌లో మనకు 6 చాప్టర్స్ ఉంటాయి. 31 సెక్షన్స్ ఉంటాయి. 2 షెడ్యూల్స్ అనేటివి ఉంటాయన్నమాట. సో, గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలో అయితే మొట్టమొదటిసారిగా సమాచార హక్కు చట్టాన్ని చేసిన దేశం ఏదంటే స్వీడన్. ఓకేనా? అండ్ సమాచార హక్కు చట్టంలో మనకు 6 చాప్టర్స్, 31 సెక్షన్స్ అండ్ 2 షెడ్యూల్స్ అనేటివి ఉండడం జరిగింది. మనకు స్టేట్‌లో అయితే గిట్ల తమిళనాడు అండ్ గోవా ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసినాయన్నమాట. గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. తమిళనాడు అండ్ గోవా ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసినాయి. అండ్ కంట్రీస్‌లో అయితే గిట్ల వరల్డ్‌లో అయితే స్వీడన్ అన్నమాట. అండ్ సమ్ ఇంపార్టెంట్ సెక్షన్స్ ఉంటాయన్నమాట ఈ ఆర్‌టిఐ యాక్ట్‌లో. అన్ని సెక్షన్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని ఇంపార్టెంట్ సెక్షన్స్ ఉంటాయి. వాటిని మాత్రం మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అందులో ఫస్ట్ వచ్చేసి సెక్షన్ 6 అన్నమాట. 6 ఏం చెప్తది మనకు? దిస్ ఈజ్ రిలేటెడ్ టు అప్లికేషన్ రిక్వెస్ట్ ప్రాసెస్. సో, ఈ 6 అనేది అప్లికేషన్ రిక్వెస్ట్ ప్రాసెస్ అంటే మనం అప్లికేషన్‌ను ఎట్లా ఫిల్ చేయాలే? అండ్ ద సిటిజన్స్ అప్లయింగ్ షుడ్ సబ్మిటెడ్ ద రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఇంగ్లీష్, హిందీ ఆర్ లోకల్ లాంగ్వేజెస్ ఐదర్ ఇన్ ఎలక్ట్రానిక్ ఫార్మ్. సో, మనం అప్లికేషన్ అనేది ఇంగ్లీష్‌లో ఇవ్వచ్చు, హిందీలో ఇవ్వచ్చు ఆర్ లోకల్ లాంగ్వేజ్‌లో గూడా మనం అప్లికేషన్ అనేది సబ్మిట్ జేయొచ్చు. దాన్ని ఎట్లా మనం ఎలక్ట్రానిక్ అంటే డిజిటల్ ఫార్మ్‌లో ఇయ్యొచ్చు ఆర్ రిటన్ అప్లికేషన్. సో, మనం
చేత్తో మన ఓన్ హ్యాండ్ రైటింగ్‌తో రాసి గూడా ఇయ్యొచ్చనమాట. అండ్ సబ్మిటెడ్ దెమ్ టు ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఎలాంగ్ విత్ ద ప్రిస్క్రైబ్డ్ ఫీ. సో, మనం ఇన్ఫర్మేషన్ ఆఫీసర్‌కు ఇవ్వడంతో పాటు కొంచెం ఫీజుంటుంది గదా! ఆ ఫీజనేది మనం పే జేయాలన్నమాట. ద సిటిజన్ సీకింగ్ ఇన్ఫర్మేషన్ డస్ నాట్ నీడ్ టు ప్రొవైడ్ ఎనీ పర్సనల్ డీటెయిల్స్, ఇంక్లూడింగ్ ద రీజన్ వై దే ఆర్ సీకింగ్ ఇన్ఫర్మేషన్. సో, మనం ఇన్ఫర్మేషన్ ఎందుకు గోరుతున్నామో అండ్ మన పేరు గాని, లేకపోతే ఎట్లాంటి పర్సనల్ డీటెయిల్స్ గాని మెన్షన్ జేయడానికి అవసరం లేదన్నమాట. సో, ఇది గుర్తుపెట్టుకోండి. మన డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. దేర్ ఈస్ ఎ నో ఫీ ఫర్ విలేజ్ లెవెల్ ఇన్ఫర్మేషన్. సో, విలేజ్‌లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం ఎట్లాంటి ఫీజ్ అనేది మనకు నిర్ణయించబడలేదు. సో, విలేజ్‌ల డెవలప్‌మెంట్ ఇష్యూస్ అనేవి ఎలా జరుగుతున్నాయి, ఫండ్స్ అనేటివి ఎక్కడ ఖర్చు పెడుతున్నాయి, ఇక్కడ ఏసిన రోడ్డుకి ఎంత డబ్బులు ఖర్చు చేసిర్రు, లేకపోతే లేకపోతే వాటర్ మేనేజ్మెంట్‌కి సంబంధించింది కావచ్చు. ఆహ్, ఇంకా ఎట్లాంటి కైండ్ ఆఫ్ డెవలప్‌మెంట్ ఇష్యూస్ అయినా గూడా మనం క్వెషన్ చేయడానికి మనకు రైట్ అనేది కాన్స్టిట్యూషన్ ఇయ్యడం జరిగింది. సో, ద ఫీ ఫర్ మండల్ లెవెల్ ఇన్ఫర్మేషన్ రూ. 5. రూ. 5తోని మనం మండల్ లెవెల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు. ఫర్ డిస్ట్రిక్ట్ అండ్ అబోవ్ లెవెల్ ఇన్ఫర్మేషన్ రూ. 10. రూపీస్‌తోని మనము డిస్ట్రిక్ట్ గాని, దాని పైన ఉన్న స్టేట్ గాని ఇన్ఫర్మేషన్ అనేది రూ. 10తో మనం ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు. బీపీఎల్ ఫ్యామిలీస్ డు నాట్ నీడ్ టు పే ఎనీ ఫీ. సో, బిలో పవర్టీ లైన్ ఉన్న ఫ్యామిలీస్ అనేటియి ఎట్లాంటి ఫీ పే చేయడానికైతే లేదు. వాళ్ళు కాకపోతే వాళ్ళ ఇన్‌కమ్ సర్టిఫికేట్ అనేది దానికి అటాచ్ చేయాలి. దాన్ని చెక్ గాని, డీడీ గాని ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ పేమెంట్ మోడ్‌లో మనం పేమెంట్ జేయడం జరుగుతుంది. అలాగే సెక్షన్ 7 అనేది ఇంపార్టెంట్ అన్నమాట. సో, డిస్పోజల్ ఆఫ్ రిక్వెస్ట్, రెస్పాండింగ్ టు అన్ అప్లికేషన్ అండ్ ఆన్సరింగ్, రెస్పాండింగ్ అనంటే ఇప్పుడు మనం అప్లికేషన్ ఇచ్చినాం. సో, దానికి వాళ్ళు ఆఫీసర్స్ ఉంటారు గదా! ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో మనకి ఎట్లాంటి ఆన్సర్ ఇయ్యాలె. సో, ఎన్ని రోజులల్లో ఇయ్యాలె. అండ్ అసలివ్వచ్చా? ఇవ్వరాదా? అని జెప్పేది సెక్షన్ 7 అన్నమాట. ఏం జెప్తుంది సెక్షన్ 7? ద ఇన్ఫర్మేషన్ మస్ట్ బి ప్రొవైడెడ్ వితిన్ 30 డేస్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రెసిప్ట్ ఆఫ్ ద పీఐఓ అప్లికేషన్. సో, మనం పీఐఓకి అప్లికేషన్ జేస్తాం గదా! అప్పటినుంచెలి మనకు 30 డేస్ లోపు మనం దేనికోసమైతే ఇన్ఫర్మేషన్ కోరుతున్నామో వాళ్ళను, ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనకు వాళ్ళు ప్రొవైడ్ జేయాలన్నమాట. సో, ఇఫ్ కన్సర్న్ ఏ పర్సన్ లైఫ్ ఆర్ పర్సనల్ లిబర్టీ మస్ట్ బి గివెన్ 48 అవర్స్. సో, ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఒక వ్యక్తి స్వేచ్ఛకు గాని, లేకపోతే ఒక వ్యక్తి ప్రాణానికి గాని సంబంధించిందైతే దాన్ని 48 గంటల లోపు ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనకు ఇవ్వాలన్నమాట. అండ్ సెక్షన్ 3లో మనకు 12-14 వరకు ఇంపార్టెంట్ అన్నమాట. సో, అందులో 12 ఇంపార్టెంట్. 12 ఎందుకు ఇంపార్టెంట్ అనంటే గిట్లా మనకు కాన్స్టిట్యూషన్ ఆఫ్ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్. సో, మనం సీఏసీ అనేది ఆర్‌టిఐ యాక్ట్‌లో భాగంగా సీఏసీ మరియు ఎస్ఏసీ ఏర్పాటు చేయడం జరిగింది గదా! సో, ఇదేంది కేంద్ర సమాచార కమిషన్‌లోని ప్రధాన సో, మనకి స్ట్రక్చర్ అన్నమాట. సో, సీఏసీలో ఒక 1+10 అనేది దాని నిర్మాణం అన్నమాట. సో, 1+10 అంటే ఒక సీఐసీ ఉంటారు. ఒక చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఉంటారు. 10 మెంబర్స్ అనేవాళ్ళు అందులో ఉంటారన్నమాట. సో, దీని సెలక్షన్ కమిటీ ఏముంది? వీళ్ళని ఎవరు సెలెక్ట్ జేస్తారు? సీఐసీ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఎవరు సెలెక్ట్ జేస్తారు? సో, మనకు పీఎం ఉంటారు. అండ్ లోక్‌సభ, రాజ్యసభ ప్రతిపక్ష నాయకులు అంటే అపోజిషన్ పార్టీకి సంబంధించిన లోక్‌సభ గాని, రాజ్యసభ గాని వాళ్ళుంటారన్నమాట. ప్రధానమంత్రి నామించిన కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ క్యాబినెట్ ఉంటదన్నమాట. అండ్ కేంద్ర సమాచార కమిషన్ ప్రధాన కార్యాలయం అంటే మనకు సీఐసీ అంటే సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకు ఢిల్లీలో లొకేట్ అయ్యి ఉన్నది. టర్మ్స్ అండ్ టర్మ్స్ ఆఫ్ ద సెక్షన్ 13 ఏం చెప్తదంటే టర్మ్స్ ఆఫ్ ద ఆఫీస్ అండ్ కండిషన్స్ ఆఫ్ ద సర్వీస్. సో, వాళ్ళ యొక్క పదవీ కాలం మరియు సర్వీస్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది సెక్షన్ 13 అనేది చెప్తదన్నమాట. వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు ఆ పదవిలో ఉంటారో 5 ఇయర్స్ ఆర్ 65 ఇయర్స్ ఏది ముందొస్తే అదన్నమాట. సో, అప్పుడు వాళ్ళ రిటైర్మెంట్ అయిపోతదన్నమాట. రిమూవల్ ఆఫ్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఆర్ ఇన్ఫర్మేషన్ కమిషన్. సో, ఎవరు రిమూవ్ జేస్తారు? ప్రెసిడెంట్ జేస్తారన్నమాట. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. అపాయింట్ గూడా ప్రెసిడెంటే జేత్తరు. కాకపోతే ప్రధానమంత్రి సలహా మేరకు సో, ఈ కమిటీ ఉంటది గదా! ఇప్పుడు మనకు సెలక్షన్ కమిటీ వీళ్ళొక మెంబర్‌ను నామినేట్ జేస్తే వాళ్ళను మనకు ప్రెసిడెంట్ అనేవాళ్ళు సో, వాళ్ళని రిక్రూట్ జేయడం జరుగుతుంది. అలాగే రిమూవల్ ప్రాసెస్ గూడా ప్రెసిడెంట్ చేతుల్లోనే ఉంటుంది. ఇది ప్రధాన సమాచార కమిషన్ మరియు తొలగింపు విధానానికి ఓకే. అనర్హత చర్యలు వారిని రాష్ట్రపతి ఆదేశం. ఓకే. చెప్పినాం గదా! ప్రెసిడెంట్ అనేవాళ్ళు రిమూవ్ జేస్తారన్నమాట. ఓకేనా? అండ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ గూడా ఉంటది గదా! అండ్ సీఐసీలా వన్ మోర్ ఇంపార్టెంట్ ఏంటిదంటే రీ రీఅపాయింట్‌మెంట్స్ అనేటివి ఉండేయన్నమాట. ఓకేనా? అంటే ఇప్పుడు మనం ఒక సీఐసీని ఒక పర్సన్‌ని మనం చేసినాం. 5 ఇయర్స్ టెన్యూర్‌కి జేసినాం. వాళ్ళ సర్వీస్ అనేది కంప్లీట్ అయిపోయింది.
సో, తిరిగి మళ్ళీ వాళ్ళనే మనం సెలెక్ట్ జేయడం జరగదంట. వాళ్ళనే మళ్ళీ మనం నియమించడం, వాళ్ళని రిక్రూట్ జేయడం అనేది జరగదన్నమాట. సో, అపాయింట్‌మెంట్స్ అనేటివి ఉండవు. సో, ఎస్ఐసీ గూడా సేమ్. స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ గూడా సేమ్ ఉంటది. 1+10 మెంబర్స్ ఉంటారు. సో, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ ఒక మెంబర్‌ని నామినేట్ చేస్తే గవర్నర్ అనేవాళ్ళు వీళ్ళని అపాయింట్ చేయడం జరుగుతుంది. సేమ్ గవర్నర్ రిమూవల్ చేస్తారు. అండ్ ఇక్కడ మనకు టోల్ ఫ్రీ నంబర్ వచ్చేసి ఉన్నదనమాట. 1100 ఏది ఆర్‌టీఐకి సంబంధించిన టోల్ ఫ్రీ నంబర్ 1100. సో, ఇదన్నమాట ఆర్‌టీఐకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు మామూలుగా ఆర్‌టీఐ యాక్ట్‌లో మనం ఒక అప్లికేషన్ ఇస్తాం. సో, అంటే ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తారనంటే, జనరల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. కొన్ని ప్రొహిబిటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటదన్నట్టు. ఎట్లా అనంటే, మనం డిఫెన్స్‌కి సంబంధించింది కావచ్చు, ఆర్ సైంటిఫికల్ రిసర్చ్‌కి సంబంధించినయి కావచ్చు, ఆర్ ప్రెసిడెంట్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఆర్ సుప్రీం కోర్ట్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు. కొన్ని ఇన్ఫర్మేషన్స్ ఉంటాయన్నమాట. మన ఇంటర్నల్‌కి సంబంధించిన ఏదన్నా గొడవలు గాని, అట్లాంటివి రెచ్చగొట్టడానికి రిలేటెడ్ అయిన ఏదన్నా మ్యాటర్ గావచ్చు. అట్లాంటి మ్యాటర్స్ అనేటివి మనం అడగొద్దు. వాళ్ళు గూడా ఇవ్వరన్నమాట. సో, అది మాత్రం దెలుసుకోండి. ఓకేనా?